మోహన్ లాల్ గారి తొడరం మూవీ రిలీజ్ అయిందని కూడా నాకు తెలీదు. చాలామంది తొడరం సినిమా చూసావా, సినిమా బాగుందని చెప్తే ఓసారి ట్రై చేద్దామని బుక్ మై షో ఓపెన్ చేసి చూస్తే తెలుగులో కూడా రిలీజ్ అయింది అని తెలిసి మూవీకి వెళ్ళా. మూవీ చూసాక నాకు ఒక్కటే అనిపించింది, అసలు ఎందుకు ఈ సినిమాని ప్రమోట్ చేయకుండా సైలెంట్గా రిలీజ్ చేశారో అర్థం కాలేదు. సినిమా మాత్రం చాలా బాగుంది. నాకైతే చాలా చాలా నచ్చింది సినిమా. ఈ సినిమా మలయాళం సినిమా అయినా తెలుగు వాళ్ళకి బాగా నచ్చుతుంది. మలయాళంలో వచ్చే థ్రిల్లర్స్ బాగుంటాయని అందరికీ తెలుసు, కానీ ఆ సినిమాలు స్లోగా ఉంటాయి. ఈ సినిమా కూడా ఫస్ట్ 15 మినిట్స్ స్లోగానే ఉంటుంది, కానీ ఆ తర్వాత నుంచి సినిమా సూపర్గా వెళ్తుంది. సినిమా ప్లాట్ దృశ్యం సినిమాకి సిమిలర్గా ఉంటుంది. ఓ మిడిల్ క్లాస్ పర్సన్ ఫ్యామిలీకి ప్రాబ్లం రావడం, దాన్ని అతను ఎలా ఎదుర్కొన్నాడు అనే టెంప్లెట్లోనే ఉంటుంది. కానీ దృశ్యం సినిమాకి ఈ సినిమాకి చాలా తేడా ఉంది. ఓన్లీ స్టోరీ పాయింట్ సిమిలర్గా ఉన్న మిగతాది మొత్తం డిఫరెంట్గా ఉంటుంది. సింపుల్గా ఈ సినిమా దృశ్యం సినిమాకి బెటర్ వెర్షన్ అని చెప్పొచ్చు. సినిమాలో మోహన్ లాల్ గారి యాక్టింగ్ అదిరిపోయింది. అఫ్ కోర్స్ ఆయన మంచి యాక్టర్ అని అందరికీ తెలుసు, కానీ ఈ మధ్య ఆయన నుంచి మంచి సినిమాలు రావడం లేదు. మొన్న వచ్చిన ఎంపురాన్ సినిమాలో కూడా స్టైల్గా వాక్ చేస్తారు, కానీ యాక్టింగ్ పరంగా ఈ సినిమాలో హైలైట్గా యాక్ట్ చేశారు. మోహన్ లాల్ గారే కాదు, సోమన గారు విలన్గా చేసిన యాక్టర్ కూడా సూపర్గా యాక్ట్ చేశారు. ఈ సినిమాని ఫ్యామిలీతో కలిసి చూడండి. అలాగని మొత్తం ఫ్యామిలీ సినిమానే కాదు, మాస్ ఎలివేషన్స్ కూడా ఉంటాయి. సినిమాలో బీజియం కానీ సినిమాటోగ్రఫీ కానీ అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. ఓవరాల్గా ఈ తొడరం మూవీని అస్సలు మిస్ అవ్వద్దు. థ్రిల్లర్ మూవీస్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు డెఫినెట్గా చూసేయండి. మూవీ అయితే చాలా బాగుంది. మీరు కూడా మూవీ చూసి మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ కమెంట్లో షేర్ చేసుకోండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.